ఆగు వదినే నేను కూడా వస్తున్నా. దాదా ఇంకా పొద్దు పోలేదనుకుంటున్నావా? ఎప్పుడు పోయి ఎప్పుడు వస్తావు? అగో బాగానే అంటున్నావు. మీ అన్న గురించి నీకేం తెలుసు? మా అన్న లెక్క కాత్తి మీ అన్న. ఓ మీ అన్న ఏం తక్కువ కాతి, మీ అన్న కూడా కసంటాడే కానీ నడు. అవలా చెప్పరా పొద్దు పోతే నాకు వేరే పని ఉందంటే మీరు చెప్పరు రమ్మంటే అత్తలేరు. అయ్యో బాగానే ఎగిరితే పడతానవేందే మామ? ఏమైంది బాబు? పొద్దు పొద్దుగానే బాగానే కోపానికి రావట్లేదు. చాలు బాపు కచ్చరంలో పెట్టనే పెడితే చాలదా మోతకాకులు లెంపకచ్చుకుందా. నువ్వు ఈడ కూర్చో నీడకు పని చేసినావు బాపు ఆకులు వద్దంటున్నావు.
ఇవాళ పొద్దుగానే పోబడుతుంది. వచ్చి అండి పెట్టేదాకా నేను ఈయనే ఉంటుందా ఇక? నేనేమన్నా ఆడుకొని పోయినా అయినా దానే అత్తిని సర్ది పెడతాగు. నువ్వు పెట్టినట్టే నేను తిన్నట్టే కానీ అప్పటి పగటి వరకు ఆ ఉస్కోలకి వస్తా అంతో పంపి. ఆడెందుకుంటాడు? ఆడు కాలేజ్ కూడా ఆడు రాడు. ఇవాళ ఆదివారం అయినా ఆయన కాలేజ్ ఏడుంది. నువ్వు ఆయనకి బాగా గౌరవం చేసి నువ్వు బాగా జడగొడుతున్నావు, పని కూడా చేస్తున్నావు. నేనే చేస్తాను తీ గౌరవం. మా పంపిస్తా పో. ఇది ఇంకా లేవకపాయే. అరే నానా లేవురా, ఆదివారం అంతా చాలు పొద్దెక్కరక వంటావు. లేవు ఏమైనా పని చేసేవు? అబ్బాయి ఆదివారమే కదా లేస్తుంది కొంచెం పోయినాక. లేవు నానా, డాడీ కట సర్దిచ్చావు. లేవు బంచంలే. ఏంటి సర్దా? అబ్బా అమ్మ డాడీకి సర్దిస్తే నన్ను గొర్రెలు కాపిస్తుండే ఆన్నే. నేను పోనే ప్లీజ్. అరే సర్దిచ్చాచోలే, కాసేపు లేదు ఏం లేదు. లేవురా ఇచ్చాచోలే. ఇవరకే గౌరవం చేస్తాడని నన్ను తిడతాండు. లేవు నువ్వు లేవు. నేను సర్ది పెట్టుకొని వస్తా. వచ్చే వరకు ముఖం కడుకొని రెడీ ఉండు. చిన్ని బాపుకు సర్దిచ్చిరా పో బిడ్డ. సరే అమ్మ పోతా. లేవు మరి నేను సర్ది పెడతా. అమ్మ పోతున్నా. పోనంటే కదరా. ఫోన్ అంటే పాపం డాడీ కష్టపడేది మన కోసమే కదనే అమ్మ. మనమే చూసుకోవాలని డాడీని. డాడీకి ఏం తెలిసే, అమ్మాయి కూడా మనమే మంచిగా చూసుకోవాలి. ఏడ నేర్చినవరా ఈ మాటలన్నీ? అయినా నువ్వు ఇట్లా మాట్లాడితే నాకేన్నో తేడా కొడుతుందిరా. నువ్వు ఇంకా ఇక్కడనే ఉంటే ముగ్గుల పొడికి ఎప్పుడు ఓడే? అరే అయిపోయింది ఆగురే, ఒక సుక్క కలిపితే అయిపోతుంది. ఒక సుక్కనా? ఇంకా ముగ్గే స్టార్ట్ చేయలే కానీ నువ్వు. అట్లయితే మీరు కూడా రారే, అందరు ఎత్తే జల్లి అయిపోతే జల్లి పోవచ్చు. ఏంటిదే ఇప్పుడు మమ్మల్ని ముగ్గులు వేయమంటావా? సరే పారే వేద్దాం. అమ్మా మిగతా ముగ్గు నువ్వేసుకో, నేను పోతున్నా. ఏం లేదు కానీ నువ్వు నేను సర్దిచేస్తా. సరే తీపో. పోతున్నాయి కూడా గ్యావ్ గ్యావ్ పండంతే ఇక్కడ నీడ పండు ఏమంటానే ఊకే ఎండకే పోతున్నాయి, నీడ కత్తలేమేమి. దా అగ్గాలి బాగుంటుంది. దానికి మందు పెడదాం పొద్దుకి. అప్పటికి ఏనాక పెడదాం.
ఏమే ఆకలి అవుతుంది పోరాగాలు వస్తలేదేమే ఇవానికి చెప్పొచ్చిన అత్తాను కావచ్చు. ఇద్దరు ఎందుకు వచ్చిర్రు నాని ఒకళ్ళ తయారిపోనా? నాకన్నా తెలుసా బావత్తున్నాను అమ్మ సర్దిమని నేను తెచ్చిన. మీ అవ్వకు తెలియదా? నాకు తెలియదు. ఇప్పుడు నువ్వు తింటావా? తినవా? ఇదే ఇగో అట్లా పోయా గొర్రెలం మారైపో. చిన్ని రోజు ఏం చేస్తున్నావు? కంటికి అనిపిస్తలేవు. నేనేం చేస్తా బావ, పోతే కాలేజీకి ఉంటే ఇంటికాడ. అయినా నువ్వు కాలేజీకి వస్తలేవు, అందరు సార్లు అడుగుతురు. అత్త అయిపోద్దిగా బావ. మరి నువ్వేం చెప్పినావు సార్లకి? నేనేం చెప్పినా? నాకు తెలియదని చెప్పిన. కాలేజీకి ఏం వస్తుంది? అయినా బావా నువ్వు కాలేజీకి రాకున్నా నీకు ఎగ్గన్ని మార్కులు ఎట్లా వస్తున్నాయి? అయినా నువ్వు గ్రేటు. నేను ఎంత చదివినా నాకు మార్కులే వస్తలేవు. సరే కానీ నువ్వు మంచిగా చదువుకో. పెళ్ళైనాక చెరొక్క జాబ్ చేయాలి కదా. ఏమంటున్నావు? నేను మా బాపుకి చెప్తా. అంటే అట్లా చిన్ని, చిన్నప్పటికెళ్ళి నువ్వంటే నాకు బాగా ఇష్టం. నువ్వంటే నాకు కూడా ఇష్టమే, కానీ మళ్ళీ కానేంది? మా బాపుకు తెలిస్తే? నీ బాపు సంగతి నేను చూసుకుంటా కదా. నీ బాపుకి భయపడతావేంది నువ్వు? మా బాపు పేరు చెప్తేనే భయపడతావు, ఇంకా నువ్వు మా బాపుని చూసుకుంటావా? అంత ఒకప్పుడు, ఇప్పుడు కాదు. ఇప్పుడు నా పతారం పెరిగింది. నీ అయ్యే సంగతి చూస్తా నేను. ఏం చేస్తలే బాబు, చూసత్తనే. గొర్రెల కాడికి వస్తే గిదే కోసం. అందుకే నాకు ఇడికి రాబుద్ది కాదు. అంత సాతనే అవుతలేదు. సరే ఇంకేమైనా చెప్పుగా. నువ్వే చెప్పాలి. నేనేం చెప్పాలి? ఏం లే, నువ్వే చెప్పాలి. మీ బాపు వస్తాడు, జల్ నెంబర్ ఇయ్య, రోజు ఫోన్లో మాట్లాడుకోవచ్చు. నాకు ఫోన్ లేదుగా. ఫోన్ లేదా? అంటే ఇంట్లోదే ఉంది ఫోను. సరే ఆ నెంబర్ ఇయ్యి. సరే సరే సరే. అరే ఇగో పో ఇంటికో, ఇక చాలుపో. ఇగో ఇంటికో తిన్నావా? తిన్నా. వెళ్ళావో? సరే. అరే చిట్టిని బండి నెక్కించుకపో, ఒక్కది భయపడుతుంది. సరే ఎలా బుర్రి బుర్రి. What?